నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్కు నష్టాలే కనబడుతున్నాయి. టారిఫ్ అనిశ్చితులతో ఇప్పటికే ప్రతికూలతతో సతమతమవుతున్న స్టాక్ మార్కెట్ ఈ యుద్ధంతో ప్రత్యేకంగా ఏంటంటే ప్రత్యేకమైన నష్టాలను చవిచూస్తూ ఉంది. ఇది స్టాక్ మార్కెట్ మరింత బలహీనపడే పరిణామాలు సంభవించవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అయితే ఏంటంటే హోలీ సందర్భంగా మంగళవారం మార్కెట్స్కి సెలవు కాబట్టి ఏంటంటే మళ్ళీ ఎల్లుండా ఉంటుంది మార్కెట్. కాబట్టి ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు సహా ముఖ్య నేతలు చనిపోవడం, అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మరి ఈరోజు ఓపెన్ అవుతున్న స్టాక్ మార్కెట్లు, ఫ్రైడే క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఓపెన్ అవుతున్నప్పుడు ఎలా ఉండబోతున్నాయి, దీంట్లో ఈరోజు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికోసమని స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందరే మీకోసం అని చెప్పి ప్రైమ్ లైన్ ఈ కార్యక్రమాన్ని 8:30 ప్రతిరోజు ప్రసారం చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రేక్షకులు తప్పనిసరిగా ఈ సమయ మార్పును గమనించి ప్రతిరోజు ఉదయం 8:30 నుండి 9 వరకు బిజినెస్ ప్రైమ్ టైంను మన ప్రైమ్ టైంలో చూసి మీరు కాల్ చేసి ఆల్రెడీ ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడి, ఆల్రెడీ ఆ గెస్ట్లు కూడా మీకు తెలిసిన గెస్ట్లే ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీరు మాట్లాడి వారితో సలహాలు సూచనలు తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి మీరు రెడీగా ఉండవచ్చు. అందువల్లే ఈ కార్యక్రమాన్ని 8:30 ప్రసారం చేయడం జరుగుతుంది. సో మరి మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్లో చూసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరేంటంటే ఆ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. టీవీని మాత్రం మ్యూట్ చేసి మాట్లాడండి, మొబైల్లోనే మాట్లాడండి. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలంపాటి గారు. సార్, ప్రభు గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. Yes, sir. Congratulations. You have qualified, certified stock market analyst now. Congratulations, sir. Thank you, sir. Yes, sir. Thank you. Sir. Thank you very much. Welcome, sir. సో సార్, మరి ఏంటి సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరగబోతోంది? ఇంత అనిశ్చిత పరిస్థితి ఉంది, ఇన్ని నష్టాలు ఉన్నాయి సార్. జస్ట్ ఒక 20 minutes బ్రీఫ్ ఇస్తే సార్, తర్వాత కాలర్స్ తీసుకుందాం సార్. యాక్చువల్గా స్పెషల్ అనుకోని న్యూస్, అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అయితే అది మార్కెట్ కి పెద్ద ఇది ఉంటుంది సార్. ఎక్స్పెక్టెడ్ న్యూస్ అయితే పెద్ద ఉండదు. ఇప్పుడు యుఎస్ ఫ్యూచర్స్ కూడా 0.5% మైనస్ లో ఉన్నాయి, పెద్ద డౌన్ లేవు. అంటే మన మార్కెట్ కూడా 0.5% పెద్ద డౌన్ లో క్లోజింగ్ ప్రైస్ కూడా కావచ్చు ఇవాళ సార్. సార్ సో అంటే అంత ఎఫెక్ట్ తీసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ 40 days నుంచి ఇదిగో యుద్ధం అదిగో వస్తుంది అని చెప్తున్నాం. ఆల్రెడీ మార్కెట్ కా అది డిస్కౌంట్ అయిపోయింది ఒక రకంగా చూస్తే. అదిగాక మీకు 1991 లో ఇరాక్ మీద కూడా ఇలానే చేసి 1 day లో అప్పుడు ఇక్కడ ఎలా చంపారు ఆ రోజు కూడా అక్కడ అలానే చంపారు మెయిన్ ఆయన్ని. సేమ్ రిపీటెడ్. ఇప్పుడు రిటాలియేషన్ అనేది కొంచెం అదర్ ప్లేసెస్ లో ఎక్కడైతే యుఎస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో కొంచెం అటాక్ చేశారు. సో అంటే అది ఒక రకంగా అంత స్ట్రాంగ్ అనిపించలేదు. సో వాళ్ళు కూడా టాక్స్ కి నైట్ ఏంటంటే ట్రంప్ తో టాక్స్ అని మొదలు పెట్టినట్టున్నారు. సో ఏదైనా పలసపట్టినట్టున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎందుకంటే రిటాలియేట్ చేస్తే రిటాలియేట్ చేస్తే దాని మీద మళ్ళీ అటాక్ ఉంటుంది. నేను అసలు ఊరుకోనని ఆయన అంటున్నాడు. సో వీళ్ళు కూడా మేము చంపేస్తామని అన్నారు కానీ అంత ఇది కనపడలేదు. సో మేబీ సమ్ అదర్ టైప్ దే మే అటాక్ అనుకోవచ్చు. మొత్తానికి మెత్తపడింది అనుకోవచ్చండి. సో దాదాపుగా మనం అనుకుంటూనే ఉన్నాం, శుక్రవారం నైట్ గానీ శనివారం మార్నింగ్ గానీ చేసి మళ్ళీ మండే మార్నింగ్ కల్లా సబ్సైడ్ అయిపోద్ది వారు, అదే చేస్తాడు ఆయన అనుకుంటే సేమ్ రిపీటెడ్ అదే అయిందండి. 100% ఆయన అనుకున్నదే చేస్తాడు, అదే చేశాడు ఆయన. సో అంత ఎఫెక్ట్ లేదు మార్కెట్ కి, బాగా అంత ఎఫెక్ట్ లేదు. కానీ కొంచెం ఆయిల్ క్రూడ్ కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. పెరిగినప్పుడు దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెం డౌన్ సైడ్ ఉంటది. ప్లస్ ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ అంటే 24,900 అక్కడే తీసుకోవాలి. 24,900 కట్ కాకపోవచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ కట్ కాకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా ఇంటెన్సిఫైడ్ అయింది, కొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది అనుకుంటే మీకు 24,500 మ్యాక్స్ టు మ్యాక్స్ అంతే. అంతకు మించి లాస్ట్ టైం కూడా 24,732 దగ్గర 24,700 ఆ రేంజ్ లో 500 to 700 మధ్యలో తీసుకోవాలి, లేదా 900 అసలు కట్ కాకపోవచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే అంత ఇంటెన్స్ కనపడట్లేదు. సో ఇదైపోయినట్టే, ఒక రకం పలచబడ్డట్టే, మెత్తబడ్డట్టే. వాళ్ళతో టాక్స్ నడుస్తున్నాయని చెప్తున్నారు. మరి ఎంతవరకు అనేది ఇంకా రిపోర్ట్స్ రావాలి. సో అది అయిపోతే ఇంకా లేనట్టే లెక్క ఒక రకంగా చూస్తే. సార్ మరి అంటే మరి ఇలాంటి సందర్భాల్లో సార్ ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఈ రోజు ఏ రంగాలు చూడొచ్చు, ఎలా ఉండొచ్చు సార్? ఇప్పుడు మన మార్కెట్ కి ఇప్పుడు యుద్ధం తీసేయండి, మన మార్కెట్ ఆల్రెడీ ఇబ్బంది పడుతోంది. అవును సార్,
అవును. మన మార్కెట్ ఏమో మూవ్మెంట్స్ లేదు కదా, అంతకు ముందు నుంచే ఇబ్బంది పడుతూ ఉంది. సో డెఫినెట్ గా ఒక ట్రిగర్ పాయింట్ కావాలనుకుంటే నెగిటివ్ ట్రిగర్ పాయింట్స్ ఎక్కువ వస్తున్నాయి, 1 by 1. అవును సార్, అవును. పాజిటివ్ ట్రిగర్ పాయింట్ రావాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్స్ అంటే ఏప్రిల్ లో నుంచి స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ రిజల్ట్స్. సో ఇంట్రెస్ట్ రేట్ లో ఆర్బీఐ కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ ఇంట్రెస్ట్ రేట్ అప్పుడు ఏమైనా తగ్గిస్తాయా లేదా, ఇట్లాంటివన్నీ అంటే ఏప్రిల్ తర్వాత. ఇప్పుడు రీజిక్ కూడా హెచ్డిఎఫ్సి ఐసిఐసి రీజిక్ కూడా మార్చ్ వరకు ఉంటాయి అనుకున్నాం, మార్చ్ వరకు ఇట్లానే ఉండొచ్చు, ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరగచ్చు ఒక రకంగా అనుకున్నాం కదా, అదే జరగబోద్దేమో అనిపిస్తోంది ప్రస్తుతానికి. అదే ఇంకెందుకంటే ఇంకేం రాకుండా ఉంటే, కొత్త న్యూస్లు ఏం రాకుండా ఉంటే. ఎందుకంటే మళ్ళీ ఆయన క్యూబా మీద పడుతున్నాడు ఆయన. ఓకే, మీకు మాటల్లో ఇండికేషన్ ఇచ్చాడు, క్యూబా మీద అటాక్ చేసే ఇది ఉంది ఆయనకి మళ్ళీ. చెప్పలేమండి, నేను అందుకే అన్నా జబ్ తక్ ట్రంప్ యుఎస్ మే రగా తబ్ తక్ ట్యాక్స్ టరీఫ్లు శాంక్షన్స్ రహేగా, అదే చేస్తాడు ఆయన, ఊరుకోడు ఆయన. అది మళ్ళీ ఆ టెన్షన్ మార్కెట్ కి అయితే ఉంది. సో అది ఎంత వరకు, సో వాళ్ళు ఏమన్నా చేస్తారా, యుఎస్ రిపబ్లిక్ పార్టీ యుఎస్ జనాలు ఏదన్నా రివోల్ట్ వచ్చి ఏదైనా చేస్తారా, ఏంటి పరిస్థితి అనేది. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. జనాల్లోంచి వచ్చేటట్లేదు, పార్టీలోంచి కూడా కొత్త బయటికి రావడానికి కొంచెం ఇదిగానే ఉంది. మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ దాకా భరించాలా. నవంబర్ లో గనక ఆయన కాకుండా ఉంటే అది కంటిన్యూషన్, మళ్ళీ ఆయన టర్మ్ మొత్తం ఉంటది. ఆయన టర్మ్ మొత్తం ఉంటే ఎన్ని డాన్సులు చూడాలా, ఎన్ని కంట్రీస్ ఇబ్బంది పడాలా, ఎంతమంది పిల్లలు చచ్చిపోవాలా, ఎన్ని వార్లు, ఎన్ని యుద్ధాలు వస్తాయి. అవును, ఈ భయం అయితే ఉందండి. ఓకే సార్, మరి ఏంటి సార్ ఇప్పుడు ఈ నిఫ్టీగా ఎలా ఉండొచ్చు సార్ ఇవాళ జనరల్గా మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండొచ్చు? ఏ లెవెల్? డౌన్ సైడ్ ఓపెనింగ్ డౌన్ అవుతుందండి, డౌన్ అయ్యి నేను అనుకోవటం క్లోజింగ్ ప్లస్ కే రావచ్చు. ఓకే, క్లోజింగ్ ప్లస్ కే రావచ్చు, ఎందుకంటే రేపు కూడా సెలవే ఉంది, హాలిడే కదా. అవును, రేపు హాలిడే సార్, రేపు. అవును, ఇట్స్ ట్రంకేటెడ్ వీక్. అవును, అక్కడేమో మనకి ఇది లోకల్ హాలిడే, ఇంటర్నేషనల్ హాలిడే కాదు. సో ఇంటర్నేషనల్ ఏది పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా ఆ ఎఫెక్ట్ అనేది బుధవారం పడుతుంది. ఓకే, బుధవారం నాడు మార్కెట్ లో మనకి దాని ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ఫ్లేర్ అప్ అయింది నెగిటివ్ అయింది అనుకోండి, నెగిటివ్ అయితే ఆ ఎఫెక్ట్ కొంచెం డైల్యూట్ అయ్యి బుధవారం వస్తుంది మనకి. అదే మీకు పాజిటివ్ న్యూస్ అనుకోండి, అది కూడా డైల్యూట్ అయిపోయి బుధవారం కొంచెం పాజిటివ్ ఎఫెక్ట్ గ్యాప్ అప్ పోయే ఛాన్సులు ఉంటాయి. సో సార్ మరి లోకల్ హాలిడే అప్పుడు ఇదే ప్రాబ్లం. ఓకే, రైట్. ఓకే, ఇంటర్నేషనల్ వర్కింగ్ లోకల్ హాలిడే అంటే ఇదే ప్రాబ్లం. దాని ఎఫెక్ట్ మనం మిస్ అవుతాం ఒక రకంగా. సపోజ్ ప్లస్ అయినా మైనస్ అయినా మిస్ అవుతాం. ఇంటర్నేషనల్ ప్లస్ ఉంది అనుకోండి, మన మార్కెట్ ఇది పోగొట్టుకున్నట్టే అడ్వాంటేజ్. ఓకే సార్, మరి ఇన్వెస్టర్స్ భయపడాల్సిన పని లేదు. మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్స్ స్క్రిప్ట్స్ నేను స్టిల్ ఇంకా చెప్తున్నా 100%. ఈ స్క్రిప్ట్స్ ఆల్రెడీ ఉంటే గనక అది యావరేజ్ ఎక్కువ ఉండాలి, 15 to 20% అబవ్ ఉన్నప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు. అది కొన్ని యావరేజ్, ఎందుకంటే కొన్ని యావరేజ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే బ్రేక్అవుట్ అనేది ఇమీడియట్ గా వస్తాయి. ఏదైనా న్యూస్ నెగిటివ్ రాగానే దడేలు పడతాయి, అక్కడ మారిపోయింది, సుదిరిపోయింది, మంచిగా అయిపోయింది అనగానే ఎమ్మటెమ్మటే ఫట పెరిగిపోద్ది. సో అట్లాంటివి కొన్ని చేయాల్సిన పని లేదు, కొంచెం స్లోగా స్టెప్ బై స్టెప్ వస్తాయి. అట్లాంటివి చూసుకొని కొన్ని టైట్ కన్సల్టేషన్ అవుతా ఉంటుంది. టైట్ కన్సల్టేషన్ అయినప్పుడు బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ, మనం బ్రేక్అవుట్ అవుతుంది అనుకునే బ్రేక్ డౌన్ కూడా కావచ్చు ఒక్కోసారి. సో ఎందుకంటే ఆ లెవెల్స్ చూసుకోవాలి, ఆ లెవెల్స్ చూసుకున్నప్పుడు బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అంతకు ముందు హై కంటే బ్రేక్అవుట్ అయిందంటే డామ్ షూర్ వెళ్ళిపోయినట్టే పైకి. లేదు ఆ హై టచ్ అయ్యి మళ్ళీ ఏదో కిందకు వస్తుందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఆ రీసెంట్ హై రీసెంట్ లో, నేను పదే చెప్పేది అంతే, ఎవరైనా కొనేటప్పుడు రీసెంట్ హై గానీ రీసెంట్ లో గానీ దగ్గర ఉన్నాయి, షార్ట్ టర్మ్ లో చూడండి అంతకు ముందు హై ఎక్కడ ఉంది, ఇది చూస్తే చాలు మనం కొనాలా లేదా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది. ఎందుకంటే కొనేటప్పుడు హైలో కొంటున్నాం, ఆ కొన్నప్పుడు మనం తగ్గినప్పుడు మనం లాంగర్ పీరియడ్ అవుతుంది, లేదా యావరేజ్ చేసుకోవాల్సి వస్తుంది, క్యాపిటల్ పెంచాల్సి వస్తుంది. సో అది కాకుండా ఇది కొంచెం మార్చుకుంటే మన క్యాపిటల్ అనేది డైవర్సిఫైడ్ అవుతుంది, ప్రాఫిట్స్ అనేది కొంచెం ఎక్కువ రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇట్లా అంటే ఇంకా ఏమొస్తుంది, అంటే క్యూబా మీద అటాక్ చేస్తారంటున్నారు, ఇంకా వస్తుంది అంటే అవన్నీ సహజం అండి. అవన్నీ ఇప్పుడు ఈ స్టాట్యూట్లు కాదు కదా, ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కోర్టు మట్టుకే పెడుతూనే ఉంటది, మళ్ళీ ఇదే
కాకపోతే వాలటాలిటీ ఎక్కువ ఉంది. మ్మ్. మనకి ఏదైనా ఒక దిక్సూచి తెలిసి ఓకే ఇక్కడ నుంచి ఇంకా రావు అనేది తెలిసినప్పుడు మార్కెట్ దడ్ పెరిగిపోద్ది. మ్మ్. సో అది మ్మ్. ఎక్కడ అనేది ఆయన యుఎస్ వాళ్ళ పాలసీలు ఏంటి, వాళ్ళు చేసే విధానం ఏంటి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటి, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఓకే ఓకే సార్, మరి ఏంటి పొజిషన్ అంటే సార్, మరి ఇప్పుడు ఇలాంటి సందర్భంలో అయినా మీన్ ఎలాగండి ఉండే అంటే ఐటీ ఎలా ఉండొచ్చు, అలాగే ఏంటంటే మిగిలిన ఆటో రంగం ఎలా ఉండొచ్చు, వాటి మీద ఏమైనా మనం మాట్లాడుకుందామా? ఇప్పుడు ఐటీ సెక్టార్ చూస్తే అన్ని కొంచెం గ్యాప్ డౌన్ 0.5% అంటే అన్ని కొంచెం గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. సార్ ఆటో బానే ఉంది, ఐటీ డౌన్, ఎఫ్ఎంసి డౌన్, బ్యాంక్స్ నో డౌట్ ప్లస్ లోనే ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్స్ బానే ఉంటాయి. సో హెల్త్ సెక్టర్ కొంచెం పర్వాలేదు. మిగతా అన్ని కన్స్యూమర్ డ్యూరబుల్స్ పర్వాలేదు, అవి బాగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఇది చేస్తారు కాబట్టి. సో అట్లా మెయిన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఏదైనా కొంచెం ఉంటే ఎఫెక్ట్ అవుతాయి అవి. అది కూడా అది షార్ట్ టర్మ్ కదా. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది క్లోజ్ చేశారంటున్నారు. అక్కడ క్రూడ్ ఆయిల్ అన్ని కంట్రీస్ కి అక్కడి నుంచి వెళ్ళాలి. అది కనుక క్లోజ్ చేస్తుంటే అక్కడి నుంచి ఆయిల్ రాదు కాబట్టి ఆయిల్ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ ఫ్లేర్ అప్ అయిందంటే మిగతా అన్నిటి మీద పడుద్ది. ప్రతిదీ కూడా ట్రాన్స్పోర్ట్ అన్నిటి మీద ఆధారపడింది కాబట్టి దాని అనుగుణంగా అన్ని పెరుగుతాయి, ఆయిల్ పెరుగుతాయి. మనకి క్రూడ్ పెరగకూడదు మెయిన్. ఆ హార్మూజ్ అనేది ఏంటి పరిస్థితి, క్లోజ్ చేశారా, క్లోజ్ చేసి ఏమన్నా మళ్ళీ రీఓపెన్ చేశారా, క్లోజ్ చేశారా అంటున్నారు. మరి కరెక్ట్ గా నైట్ న్యూస్. సో మరి ట్రంప్ కు ఇదైపోయి మళ్ళీ ఓపెన్ చేశారా, ఎందుకంటే అసలు అది క్లోజ్ అయితే అన్ని దేశాలకు ఇబ్బందినండి. అదేనండి సార్, మరి ఈ పాయింట్ దగ్గర ఒకసారి మళ్ళీ మాట్లాడదాం మనం. క్రూడ్ ఆయిల్ దగ్గర వాళ్ళు క్లోజ్ చేసింది, దానివల్ల ఇబ్బంది ఉంది అనే విషయంలో. సో సార్ ఒక కాలం దిగుతుంది సార్, లక్ష్మి గారు చెన్నై నుండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం, చెప్పండి మేడం. సార్ బంగారు వెండి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఈ యుద్ధ నేపథ్యంలో బంగారం రేట్లు, సిల్వర్ రేట్లు ఏమైనా పెరుగుతాయి ఎలాగా అంటే మేడం? మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా ఏంటి, ఫిజికలా లేదంటే ఏంటంటే మీరు ఆల్రెడీ డీప్ బెట్లలో చేస్తున్నారా? అంటే ఎక్కువగా ఉన్నప్పుడు కొనిపెట్టాము. అవి ఈటీఎఫ్ లాంటి లేదంటే ఫిజికల్ గానా మేడం? మీరు మీ టీవీ మ్యూట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది మేము మాట్లాడుతున్నది. సార్ కాల్ డ్రాప్ అయింది, టీవీ ఆన్ చేయడం వల్ల డ్రాప్ అయింది. అందువల్ల టీవీ ఆన్ చేయకుండా మొబైల్లోనే మాట్లాడమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో సార్ లాంగ్ టర్మ్ అయితే ఒక ఈటీఎఫ్లో ఉంటే ఎలాగా, అదర్వైజ్ ఫిజికల్ అయితే ఎట్లాగా చెప్పండి సార్. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఎకనామిక్ కన్సర్న్స్ ఉన్నప్పుడు, కొంచెం నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఇదిగానే రియాక్ట్ అవుతాయి. ఎందుకంటే అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు అవి పెరుగుతాయి, కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. 5200 దగ్గర ఉంది, అది 5400 5500. ఎందుకంటే జనవరిలో 5500 దాటి ఆ హై అనుకుంది. అక్కడ దాకా ఇది అవచ్చు అంటే అక్కడ దాకా రాకపోవచ్చు, కానీ 5400 అక్కడ వరకు రావచ్చు. ఏదైనా 5500 హై కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డైల్యూట్ అయింది కాబట్టి పెద్ద కొంచెం పర్సంటేజ్ ఉంది. మళ్ళీ కొంచెం ఈక్విటీ మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈక్విటీ పెరుగుతున్నప్పుడు ఇదంతా పాజిటివ్ న్యూస్ వస్తుంది. ఆ యుద్ధం లేదు, ఇక ఇంటెన్స్ లేదు, కొంచెం ఇది డెప్త్ అనేది తగ్గుతోంది, సో సెటిల్మెంట్ అయిపోతుంది అని తెలిసినప్పుడు అప్పుడు చిన్నగా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఓపెనింగ్ ఇది పడుతుంది కాబట్టి అది కొంచెం ఇన్స్టెంట్ గా షార్ట్ టర్మ్ కి ఇదిగానే ఉంటుంది. లాంగ్ టర్మ్ కనుకుంటే మీకు మళ్ళీ ఇట్లాంటి కొత్త విషయాలు ఏదన్నా ఆయన తెర మీదకి తెస్తే మళ్ళీ అటాకింగ్ కంట్రీస్, ప్రెసిడెంట్ అటాక్ ఇట్లాంటివి ఉంటే మళ్ళీ పెరుగుద్ది. సో అట్లాంటివి ఏమంటే పెరుగుద్ది. మామూలుగా కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఒక 500 to 1000 పాయింట్స్ అటు ఇటు ఉంటుంది. కానీ సిల్వర్ అయితే మీకు బానే, అది కూడా 96 అంటే 873 దగ్గర క్లోజ్ అయింది. మేబీ 86 అట్లా 82 84 ఆ రేంజ్ లో ఓపెన్ అవ్వచ్చు. ఓపెన్ అయిన తర్వాత మీకు జనరల్ గా కొంచెం ఆ ఇష్యూని బట్టి మళ్ళీ ఏదైనా కొంచెం ఫ్లేర్ అప్ అయితే 96 దాకా పోవచ్చు. ఏదైనా సిల్వర్ 3 లక్షల వరకు రావచ్చు అనుకున్నాం, అది డౌన్ లో ఉన్నప్పుడు మళ్ళీ 3 లక్షల దగ్గర 3.10 నుంచి మళ్ళీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. తగ్గి మళ్ళీ పెరుగుతుంది సిల్వర్. గోల్డ్ కొంచెం ఏదైనా సెటిల్ అయితే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, బట్ విపరీతంగా తగ్గుతుంది అనుకోవద్దు. లాంగ్ టర్మ్ లో మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకు గోల్డ్ లో పెట్టుంటే మటుకు మీకు ఏదైనా ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మంచి ప్లస్ అవుతుంది. ఎందుకంటే గ్యాప్ అప్ అయినప్పుడు ఏదైనా ఉంటే అమ్ముకోవచ్చు.
గ్యాప్ అప్ అయి ఇష్యూ ఏదైనా సెటిల్ అవుతుంది, పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అమ్మేస్తే మళ్ళీ కొంచెం తగ్గుద్ది. అవునండి, అవును, రైట్ సార్. ఆ రకంగా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోవచ్చు. అందుకే నేను గోల్డ్ లో అవసరార్థం ఎంత వరకో అంతవరకే పెట్టుకోండి. Right, sir. ETF గోల్డ్ పీస్ గానీ ఎక్కువ పెడితే కొంచెం ఇది అనిపిస్తుంది. సో ఎందుకంటే మనం ఇంకా ఏదైనా వస్తుంది, మన ఒక 5 days 6 days ముందే చెప్పాం ఎనీ టైం వార్ రావచ్చు, అది కూడా శనివారం రావచ్చు అనుకున్నాం, సోమవారం లోపల సెటిల్ అవుద్దా అని కూడా చెప్పాము. అవును సో సార్. దాని ప్రకారంగా అయింది చూడండి ఇష్యూ. అవునవును. సో మార్నింగ్ అయ్యేదానికి గ్యాప్ డౌన్ అయ్యి ఆ ఇష్యూ మరి ఆ తర్వాత నుంచి వచ్చే న్యూస్ బట్టి రియాక్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయండి. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, నగేష్ గారు, హైదరాబాద్. గుడ్ మార్నింగ్ నగేష్ గారు. నగేష్ గారు గుడ్ మార్నింగ్. హలో సార్, నేను వినిపిస్తాను కదా సార్? వినిపిస్తుందండి, వినిపిస్తుందండి. సార్, నేను యాక్చువల్గా సుజలాన్ హోల్డ్ చేస్తున్నాను సార్. 60 నుంచి నేను దాన్ని యావరేజ్ చేసుకుంటూ వచ్చాను 54 వరకు, బట్ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. ఇట్స్ లాంగ్ టర్మ్ సార్, ఇట్స్ నాట్ షార్ట్ టర్మ్. మీకు రెన్యూబుల్ ఎనర్జీ అవసరానికి రావాలి. రెన్యూబుల్ ఎనర్జీ ఎప్పుడైతే యూసేజ్ పెరుగుద్దో, విపరీతంగా పెరుగుద్దో, దాని ఫుల్ లెంత్ గా అవుతుందో అప్పటి నుంచి పెరుగుద్ది. మేబీ నేను అనుకోవటం ఇది 3 to 5 years తర్వాత నుంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్, నాట్ షార్ట్ టర్మ్ కి లెక్క చూడకూడదు. ఇది మీకు లాంగ్ టర్మ్ 5 years అబోవ్ తర్వాత మూవ్మెంట్స్ వస్తాయి. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు అబోవ్ 5 years అంటే 8 years 10 years పెట్టుకుంటే 5 years తర్వాత నుంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫసల్ ఫ్యూయల్ నుంచి దీనికి రావాలి, ఈవీకి రావాలి, ఈవీ నుంచి తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ రావాలి, తర్వాత గ్రీన్ ఎనర్జీ కావాలి, గ్రీన్ హైడ్రోజన్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ టైం పట్టుద్ది. సో అందుకనే నేను 5 years అనేది 2030కి మనం ప్యారిస్ కన్వెన్షన్ ద్వారా కార్బన్ ట్యాక్స్ కట్టాలి మనం అన్ని కంట్రీస్ కూడా. సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తా ఉంటున్నారు. ఎక్స్టెండ్ చేసినప్పుడు పెట్రోల్ డీజిల్ అనేది ఇంకా వాడుక పెరుగుద్ది. సో మరి ఇది ఉంటుంది కాబట్టి అందుకే 5 years అబోవ్ అన్నాను. 5 years అబోవ్ తర్వాత నుంచి మూవ్మెంట్ వస్తుంది. ఇట్స్ మల్టీ బ్యాగర్ సార్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్, ఇట్స్ లాంగ్ టర్మ్. రైట్ సార్. సార్ అదండి, మరో కాల్ అండి, వెంకటేశ్వరరావు గారు, ఉంగుటూరు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్, ఈ గోల్డ్ ఇప్పుడు ఎంత వరకు మనం సేఫ్ సైడ్ అమ్ముకోవడానికి, లేదంటే ఎంత వరకు కొనొచ్చు మనం? సార్ ఇప్పుడే అనుకున్నాము 5400 5000 ఇంటర్నేషనల్ 5000 అవున్స్ అంతవరకు వెళ్ళొచ్చు అని. దాని ప్రకారంగా ఏదైనా మీకు గోల్డ్ కూడా మార్నింగ్ కొంచెం ఇదై ఈక్విటీ మార్కెట్ డౌన్ లో ఓపెన్ అయినప్పుడు గోల్డ్ కూడా కొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది. తర్వాత నుంచి మళ్ళీ ఈక్విటీ మార్కెట్ కొంచెం సెటిల్ అవుతున్నప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓపెనింగ్ మట్టుకు గ్యాప్ అప్పే అవుతుంది, పెరుగుతూనే ఉంటది. సో డెఫినెట్ గా తర్వాత నుంచి ఇష్యూని బట్టి, ఎందుకంటే అది ఇష్యూ మెత్తపడింది, అది సెటిల్ అవుతుందని తెలుస్తుంది. సో దాని అనుగుణంగా చిన్నగా మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరన్నా రీసెంట్ గా ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ బీస్ కానీ షార్ట్ టర్మ్ కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలంటే గ్యాప్ అప్ అవ్వగానే అక్కడ అమ్ముకొని మళ్ళీ కిందకి వస్తుంది ఆ న్యూస్ అబ్జర్వ్ చేయాలి. న్యూస్ అబ్జర్వ్ చేస్తూ అది కిందకి వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ అమ్మేసుకొని మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగానే గోల్డ్ మంచిదండి. లాంగ్ టర్మ్ లో ఏదైనా అవసరార్థమే పెట్టుకోండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వద్దు. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీకు సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్ ఇవి బెస్ట్ మెటల్స్. ఓకే రైట్ సార్. సార్ మరో కాల్ అండి, సురేష్ గారు, హైదరాబాద్. సార్ సురేష్ గారు గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. ఎస్ సార్ చెప్పండి. సార్, ఇది స్టాక్ ఒకటి అడ్వైట్ భారతీయ ఎయిర్టెల్ ఒకటి ఉంది సార్, అది ఎంతలో ఉందండి? నేను 2000 లో తీసుకున్నాను సార్. ఇప్పుడు అది 1879 లో ఉంది. అది ఏ స్టాక్ సార్? భారతీయ ఎయిర్టెల్. భారతీయ ఎయిర్టెల్ ఆర్పు ఎక్కువ ఉందండి. ఫస్ట్ మీకు రిలయన్స్ చూసిన తర్వాత ఎయిర్టెల్ 1879 మంచి కంపెనీ ఏం డౌట్ లేదు. ఇవాళ అంటే మొన్నటి పడింది, కొంచెం డౌన్ ఉంది, ట్రెండింగ్ డౌన్ ఉంది. ప్రాఫిట్ బుకింగ్ లో అనుకోవచ్చు, రీట్రేస్మెంట్ అయ్యే ఉన్నాయి. ట్రెండ్ అంటే నేల చూపు కిందకే ఉంది. అంటే దాదాపుగా మీకు ఎక్కడ అంటే 1879 అంటే అంతకు ముందు ఎక్కడండి 1720 8th ఏప్రిల్ అంటే మీకు ఈ తర్వాత 1867 1st October. సో అక్కడ వరకు అంటే ఇంకొంచెం డౌనే ఉంది. మీరు ఆల్రెడీ ఉన్నాయంటున్నారు కదా, చాలా తక్కువలో కొన్నారు, మంచి ప్రాఫిట్ లో ఉన్నాయి. పడేటప్పుడు అక్కడ అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదా మళ్ళీ వెయిట్ చేయొచ్చు. దాంట్లో మంచి కంపెనీ డౌట్ లేదు. ఆర్పి ఎక్కువ దీనికి.
సో డెఫినెట్ గా ఎయిర్టెల్ అనేది ఇట్స్ గుడ్ కంపెనీ. లాంగ్ టర్మ్ కి అయితే ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే డౌన్ ఉంది, ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. తగ్గిన తర్వాత మీకు అక్కడ దాకా 1750 to 1720 ఆ లెవెల్లో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ సార్. మరి ఫైనల్గా ఏంటంటే ఇంకా మన టైం అవుతుంది. సో సార్ ఏంటి పొజిషన్ సార్, ఒక 20 seconds 10 secondsలో చెప్పేసేయండి ఫైనల్ బ్రీఫ్. ఈ రోజు ఎలా నేను అనేది అంతే, భయపడాల్సిన పని లేదు, నో డౌట్ ఎట్ ఆల్. ఎట్టి పరిస్థితుల్లో ఆయన విన్యాసాలు ఇంకా ఉంటాయి. ఆయన ఎన్ని విన్యాసాలు ఉంటే మన మార్కెట్ ఏం పెద్ద పడట్లేదు. మన మార్కెట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. కాకపోతే మనం అనుకున్నది Q3 అనుకున్నది రాలేదు, అనుకున్న రేంజ్ కి రాలేదు. ఇప్పుడు Q4 అనుకున్నది ఎక్స్పెక్టేషన్ అంటే ఎర్నింగ్స్ నిలబెట్టాలి. మన స్ట్రాంగ్ పాయింట్ ఎర్నింగ్సే కదండి. కంపెనీస్ బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ ఎర్నింగ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉందంటే మార్కెట్ ఎన్ని విన్యాసాలు వేసినా ఏం కాదు. సో ఎప్పుడైతే ఇన్స్టెంట్ గా చూడండి స్పైక్లు అంటే సడన్ స్పైక్లు పడిపోయి, నిన్న కూడా క్రూడ్ ఆయిల్ చూడండి సడన్ స్పైక్ మళ్ళీ సడన్ గా ఇది అయిపోయింది. సో అట్లా అంత ఈ సడన్ స్పైక్లు మధ్యలో ఉంటాయి. ఇలాంటివి కొంచెం రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎవరైనా పొజిషన్స్ లో ఎగెనిస్ట్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో టెన్షన్స్ ఉంటాయి. అదే మీకు సెలవు కాబట్టి ఏం తెలియదు. అదే రన్నింగ్ లో అయితే ఎంత ఇబ్బంది పడాలంటే మార్జిన్స్ పెరిగిపోవు, మార్జిన్స్ పెరిగిపోయి చాలా ఇబ్బంది పడతారు. పొజిషన్స్ ఉండవు, జీరో అయిపోతుంది, చాలా కష్టం ఉంది. సో ఏదైనా ట్రంప్ కూడా ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి, ఒక ట్రేడర్ కాబట్టి అనుకుంటాం. అందుకే ఆయన సాటర్డే సండే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్ గా అంత భయపడాల్సిన పని లేదు. మార్కెట్ క్లోజింగ్ ప్లస్ కే రావచ్చు అనేది ఇట్లాంటివి సర్వసాధారణం. ఆయన ఇంకా విన్యాసాలు ఉంటాయి, భయపడాల్సిన పని లేదు. మన మార్కెట్ స్ట్రాంగ్ గా ఉందని నా ఉద్దేశం. రైట్, సర్వసాధారణం, ఇదంతా భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. ప్రేక్షకులు గమనించాలి, బిజినెస్ ప్రైమ్ టైం సమయం మారింది. స్టాక్ మార్కెట్ ఓపెన్ కావడానికి ముందే మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పి మేము ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని 8:30కి తీసుకురావడం జరిగింది మేనేజ్మెంట్. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ చూస్తూ కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, సో ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.